విజయ నా పేరు. ఎక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ హౌస్ వైఫే. ఓకే అమ్మా, ఇప్పుడు రీసెంట్ గా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బాగానే ఉంది, కాకుంటే వాటన్నిటినీ కూడా సరి చేసుకోవాలి కదా. దానివల్ల కొంచెం ఏదైనా అంటే అందరికీ కూడా అమౌంట్ వేయడం ఇవన్నీ ఉన్నాయి కదా అంతకుముందు. ఒకవేళ అది ఆగింది కాబట్టి కొంచెం అందరిలో కొంచెం వ్యతిరేకం ఉండొచ్చు. కాకపోతే యూత్కి మట్టికి మంచి డెవలప్మెంట్ కానీ మరి ఉద్యోగ విషయాల్లో కానీ వాటిని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. కొంచెం టైం పడుతుంది. ప్రిపేర్ చేస్తున్నారు, ఇంకా ఇవ్వలేదు అంటే? అంటే ఇవ్వలేదు కంటే ఇవ్వలేదని చెప్పాలి. మళ్ళీ దాంట్లో మళ్ళీ మనం అబద్ధాలు ఆడకూడదు కదా. ఇవ్వలేదు, ఇస్తారు. ఇక అది కొంటే కొంచెం టైం పడుతుంది కదా. వాళ్ళు వచ్చినప్పుడు అంతే. అంటే ఇక్కడ నేను వీళ్ళని కాదులే కానీ ఒక మంచిగా చెప్పడం, వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం డెవలప్మెంట్ ఉంటుందని ప్రతి వాళ్ళకి ఒక ఆశ. ఇంకోటండి, ఇప్పుడు గతంలో ఆ ప్రభుత్వం చూసారు, ఈ ప్రభుత్వం చూసారు. ఫస్ట్ 1 year లో చూస్తే ఎవరు బాగా పర్ఫామ్ చేసినట్టు మీ దృష్టిలో? అంటే అది ఎవరు చెప్పలేము. అది అక్కడ ఎలా ఉంటుందంటే ఎవరు పర్ఫామ్ చేసామంటే అమౌంట్ మనుషులకి ఇచ్చినప్పుడు ఎవరైనా అలాగే ఉంటుంది. అక్కడ వస్తుంది ఎవరికైనా, నాకైనా మీకైనా ఎవరికైనా కూడా. అది తీసుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఇవ్వలేదు ఇంకా టైం లేట్ అయిపోతుంది, అంతే కదా. అదే వస్తుంది. ఇంకా అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు, చేస్తామని చెప్పి అంటున్నారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, 20 lakhs జాబ్ క్రియేషన్ అని జరిగిద్ది అంటారు. మరి ఏమంటే ఇప్పుడు చెప్పారు, దాని ప్రకారంగా నేనైనా మీరైనా ఎవరైనా చేస్తే మరలా వస్తారు. లేదు అనుకోండి అంతే. ఎవరైనా చేసిన సూపర్ 6 అనేవి అమలు చేస్తారని చెప్పి అసలు అనుకుంటున్నారా? అదే అంటున్నాము. ఆయన మరి చేసే లెక్క పెద్ద అయినా చేయడం అనేది డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ చేస్తారు. నేననేది ఏంటంటే ఇప్పుడు చేశారనుకోండి నెక్స్ట్ ఆడకుంటుంది, లేదనుకోండి మరి ప్రభుత్వం అంటే నేను ఒక్కదాన్నే కాదు, నేనుగా చూసేది ఏంటంటే ఇప్పుడు మనము తిన్నా తినకపోయినా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని మనం అనుకుంటాం. కానీ అందరూ అలా ఉండరు కదా, పీపుల్స్ అనేది అందరూ అలా ఉండరు కదా, అన్నీ చూసుకుంటారు కదా. అది ఒక్కొక్కళ్ళది ఇప్పుడు 100%లో ఎక్కువ మంది శాతము అదే చూస్తారు, మనీ గురించే చూస్తారు ఎవరైనా. అది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. స్కీమ్స్ ని మనం అరికట్టలేమంటారా? అంతే కదా, కట్టలేము. ఒక్కసారి ఇక అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు అది స్కీమ్ అనేది ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, మరి ఇప్పుడు వీడో ఉన్నారు వాళ్ళకి, పోతే ఇంకా వికలాంగ్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇస్తే ప్రాబ్లమే లేదు. ఉండి కొంతమందికి ఏంటంటే మంచిగా ఉన్న వాళ్ళకి కూడా ఇదైంది. అలాంటి వాళ్ళకి ఇప్పుడు కష్టపడాలంటే కష్టపడలేదు. ఇప్పుడు అమరావతి అనేది 3 years లో కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నారు కదా, 3 years లో పాసిబుల్ అవుతుంటారు? అది చెయ్యగలిగితే చెయ్యొచ్చు, దాంట్లో ప్రాబ్లం కాదు. ఇప్పుడు అందరం చేతులు కలిపే అవ్వదంటారా? అవుతుంది. మనం చేతులు కలిపినా కానీ పైనుంచి సహకారం అందాలి కదా. అక్కడ నుంచి చేయగలిగితే కనుక చేయగలరు. ఒకవేళ ఏదైనా నేను ఒకటే చెప్తున్నా, ఇంకా ఇవన్నీ చేయగలిగితే వాళ్ళంతా సాటిస్ఫాక్షన్ అయ్యి మరలా వాళ్ళకే వేస్తారు. అంటే ఎవరైనా ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అని జగన్ గారు తక్కువ, ఇలాంటి కాంప్రమైజ్ కాదు. మంచిగా ఏం జరుగుతుంది, మన పరిపాలన ఎలా ఉంది, బాగుండాలనే నేనైనా మీరైనా ఎవరైనా కోరుకుంటాం, అంతేనా? దానివల్ల మనకే మంచిగా ఉండదు, అంతే. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు బాగుంది, అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? దీనిలో చూడడానికి ఇప్పుడు అప్పుడు ఏదైనా మంచి మాట్లాడాలని భయమే, ఇప్పుడు ధైర్యంగా ఎవరైనా మాట్లాడచ్చు. ఎన్ని మార్క్స్ వేస్తారు ఫస్ట్ 11 months లో చూసినటువంటి గవర్నమెంట్స్ కి? ఎన్ని మార్కులు వేయచ్చు? మార్క్స్ అనేది చెప్పామనుకోండి ఇంకా అలా అని కాదులే, కానీ కొంచెం ఎప్పుడైనా అంతే. ఇది ఫస్ట్ నుంచి కూడా స్ట్రిక్ట్ గానే ఉంటది. ఏంటంటే కొంచెం చెయ్యాలి అంటే చేస్తారు. దాంట్లో ఉన్నదే ఫస్ట్ నుంచి ఉన్నదే ఆ డెవలప్మెంట్ అనేది. ఇంకా దాంట్లో మటుకి మనం ఎన్ని మార్క్స్ అనేది మీకు మీరే వేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అండి ఫస్ట్ టైం వచ్చారు, కానీ ఆయన కూడా కొంచెము దాన్ని ఎక్కువగా చూసుకోవాలి. అంటే దాంట్లో ఆయనకి అవగాహన లేదు కనుక ఆయన అంతగా మనమేమి ఏమి అనలేము. కానీ చూసి నేర్చుకొని వాళ్ళు ఎలా చేశారు అనేది వీళ్ళు కూడా ఎక్కువగా విమర్శలు పాలవుతున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? అదే అంటున్నాము. ఎందుకంటే దాని విషయంలో ఇంకా మతాలు ఇవన్నీ ఇదైపోతుంది. అలా కాకుండా ఇప్పుడు మనందరం ఒకటే. ఇప్పుడు మీదొక మతం మీది. ఇప్పుడు మీ కష్టం వస్తే మేము రాకూడదా? మా కష్టం వస్తే మీరు రాకూడదా? అది కావాలి. అంతేగాని ఇప్పుడు నలుగురిలో ఒక్కొక్క రకంగా పెట్టారనుకోండి, అదేమవుతుంది, గొడవలు అయిపోతున్నాయి, అనవసరంగా ఆయన బ్యాడ్ అయిపోతున్నారు. అలా కాకుండా ఒక మంచిదాన్నే మంచిగా చెప్పారనుకోండి, ఆయన కూడా మంచిగా అవుతుంది. పథకాలు అనేవి ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు. మరి మీరు ఇస్తారండి? మా అన్న ఇచ్చిన మాట ఎప్పుడు తప్పరు, మాట నెరవేరుస్తారు. చంద్రబాబు అంటే మాట తప్పుతారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు అదంతా అబద్ధం. వాళ్ళే మాట తప్పారు. ఏమి ఇచ్చారండి? ఇల్లు ఇచ్చాం అని ఖాళీ అట్టపెట్టలు ఇచ్చారు చేతికి. ఎక్కడిచ్చారు స్థలం?
ఎక్కడ ఉంది భూమి? ఏమి ఇవ్వకుండానే మీకు పత్రాలు ఇచ్చేసారా? పత్రాలు ఇచ్చేసారు. అది ఎక్కడ ఉంది? పత్రాలు చూపించుకోండి, ఫోటో దిగడమే. ఫోటోలు చాలా సార్లు దిగి ఉంటారు కదా మరి. ఆ, దేనికి పనికి వస్తే ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంట్లో, చూపించమంటారా? స్థలం ఏది? ఇంకోటమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పంటారు, మరి వచ్చే ఛాన్స్ ఉందంటారు మరి? మా అన్నే వస్తాడు, చంద్రబాబే వస్తాడు. ఏందంత గట్టిగా చెప్తున్నా మరి చంద్రబాబు వస్తారని మళ్ళీ? ఎందుకంటే ఆయన చేస్తాడండి, మా ప్రజల్ని మాకు కాపాడతాడు. అంత బాగా చేసి ఆయనకి అనుభవం కూడా ఎక్కువ. ఆయన్ని అంత అనుభవం ఉన్నాయని మరి 2019లో ఎందుకు ఓడగొట్టారు? ఒక్కరి వల్ల కాదుగా, అందరూ ఒక ఛాన్స్ ఇద్దామని అడిగాడు. ఒక ఛాన్స్ అని అడిగాడు కదా, ఇచ్చాము. మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాడు చాలు. అయితే ఇప్పుడు మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా గెలిచారు కదా, గెలిచిన తర్వాత మరి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారంటారు మరి? మాది లేబర్ కొట్టు, ప్లాట్ఫామ్ మీద కొట్టు. చెప్పేశారు, ఇంకా వేరే ఏంటి ఆయన వచ్చాక కలవడం కాదు, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు రమ్మని. అక్కడికి రాకపోతే మీకు డోకరా ఇవ్వం, మీకు లోన్ ఇవ్వం, ఇవ్వనయా. ఇప్పుడు కూడా మీరు మీటింగ్ వచ్చారు, అలానే చెప్పి తీసుకొచ్చారా? అలా కాదుగా, మన భారతీయులు అక్కడ ఉన్నారు, వాళ్ళు మరణించారు, వాళ్ళ కోసం వచ్చాం మేము. స్వచ్ఛందంగానే వచ్చారు, ఏం తరలించలా మిమ్మల్ని? ఎవ్వరు ఏమల్లా, మేము చూడాలి, వాళ్ళతో కాసేపు కూర్చోవాలని వచ్చాం అంతే. మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు అప్పుడే? ఆడ కొట్టుందిగా, సో వచ్చేసి ఇక్కడ హాజరు చేసుకుని వెళ్ళిపోతున్నారు. మేము ఎప్పుడో వచ్చాం. ఓకే అమ్మా, ఇంకోటమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో అమరావతి కట్టి తీరుతానని చెప్పంటారు. 3 ఏళ్ళు అయితే మరి అయిపోద్ది, ఆయన తెలుసుకుంటే ఎంతసేపు అండి, అయిపోద్ది. 3 ఏళ్ళు అయిపోయింది తలుచుకుంటే. మన దగ్గర డబ్బులు లేవు కదా మరి. అన్న తలుసుకుంటే ఎక్కడి నుంచి ఎవరైనా ఇస్తారు. మరి మోదీ గారు వచ్చి మనకి ఇక్కడ సహాయం చేస్తామని చెప్పి అన్నారు, మరి సహాయం చేస్తారని చెప్పి అనుకుంటున్నారా? అనుకుంటున్నాను, మోడీ గారు చేస్తారు. ఆయన మాట ఇచ్చారంటే చేస్తారండి. గతంలో మాట ఇచ్చారు, తప్పారు, జగన్ కి జై కొట్టారు, మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడిని జైన్ అంటున్నారు మరి. లేదండి, మోదీ గారు ఈసారి నమ్మొచ్చు అంటారు. నమ్మచ్చండి. మీ పిల్లలకి మరి అమరావతి క్యాపిటల్ కావాలని చెప్పి అనుకుంటున్నారా, 3 రాజధానులు కావాలనుకుంటున్నారా? అమరావతి చాలు, అమరావతి చాలా మా పిల్లలకి. మళ్ళీ జగన్ గెలిస్తే అమరావతి కాదు తూచ్ అని చెప్పేసి 3 రాజధానులు అంటే ఏం చేస్తారు మరి? అసలు అలాగంటే మేము ఓటే అయ్యి ఇంకా. ఇప్పటికైతే ఎన్ని మార్కులు వేస్తారు కూటమి ప్రభుత్వానికి? ఎవరికి? కూటమి ప్రభుత్వానికి 100కి 100 వేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి గెలిచారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన సూపర్ అండి, పిలిస్తే పలుకుతున్నాడు. అది ఎలా చేస్తున్నారంటారు? ఇంకా బాగా చేస్తున్నారండి. మేము ఎవరి దగ్గరికి ఇప్పుడు మాకు ఒక కోరిక, ఆయన కలవాలని ఉంది పవన్ కళ్యాణ్ని. మేము ఆయన దగ్గరికి వెళ్ళే దారి మాకు కనపడట్లేదు. అది థ్యాంక్ యూ. మేము 400 జనం ఉన్నాం ఆయన కలవాలని. ఎందుకు అంత ఇదిగా అనుకుంటున్నారు? అంటే అభిమానంతో కలవాలనుకుంటున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా? మా సమస్యలు కానీ మాకు అభిమానం కానీ చెప్పుకోవాలని. మేము ప్లాట్ఫామ్ కొట్టు గురించి, మాకు 4 ఆడపిల్లలు, మా పోషణ అంతా కొట్టు మీదే. మాకు చూడండి అన్న అని చెప్పుకోవాలని ఉంది పవన్ కళ్యాణ్ గారితో. అమ్మా, ఇప్పుడు అమ్మఒడి అనేది రేపు వచ్చే నెలలో ఇస్తామని చెప్పుకుంటున్నారు. వచ్చే నెలలో అయినా ఇస్తారా లేకపోతే ఎగ్గొడతారా అని వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఏమంటారు మరి? ఇస్తారండి. మరి అమ్మఒడి అలా అనుకుంటే వైసీపీ వాళ్ళు నాకు అసలు ఇవ్వలేదు. 4 ఆడపిల్లల వాళ్ళని నాకేదో ఆస్తుందని వచ్చిందని క్యాన్సిల్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మరి ఇప్పుడు వీళ్ళు కత్తిరింపులు ఏమి ఇవ్వరు అంటారా మరి? లేదండి, అందరికి ఇస్తారా? అందరికి ఇస్తారు. థ్యాంక్ యూ. భానుమతి. ఎక్కడి నుంచి ఏం చేస్తా ఉంటారు? 16వ డివిజన్, హౌస్ వైఫ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది పరిపాలన? చాలా బాగుంది పరిపాలన. ఇది వరకు పరిపాలన కంటే ఇప్పుడు సూపర్, మామూలుగా కాదు. ఇదివరకు ఏం నచ్చలేదు కాబట్టి అసలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఇది వరకు ఏం నచ్చలేదు, ఇప్పుడు ఏం నచ్చుతుంది? ఇది వరకు ఏముందండి, అన్ని గంజాయిలు, ఎక్కడ చూసిన కుర్రోళ్ళు, ఇయే కదా జరిగేది. ఇప్పుడు అసలు ఎక్కడ చూడటానికి కూడా ఎక్కడ లేరు. అసలు మా వీధిలో అయితే ఎప్పుడు జనం వాళ్ళే ఎక్కువ శాతం. ఇప్పుడు అక్కడ అసలు అంతా తగ్గిపోయారు, జనమే లేరు అసలు. పిల్లలు ఎక్కడ చూసినా కుర్రోళ్ళు, కాలేజీలకు వెళ్ళకోకుండా, ఇంట్లో మాట వినుకోకుండా, వ్యసనాలకు ఇదైపోయి బాగా పాలన మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కీలకమైన అంశం ఏంటంటే సూపర్ 6 పథకాలు. సూపర్ 6 మరి ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా, మహిళల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? ఏం వ్యతిరేకత లేదు. అంటే ఇది వరకు ప్రభుత్వం కొంచెం అప్పుల పాలైంది కదా, దానికి తెలుసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఇస్తారులే అనుకోండి. తెలుసుకుంటున్నారా లేకపోతే చివాట్లు పెడుతున్నారా? చివాట్లు ఏం పెడతలేదు, వాళ్ళు ఇస్తారులే, వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ప్రభుత్వం డబ్బు లేదు కదా అని చెప్పి అనుకుంటున్నారు. అందరూ అలానే అనుకుంటున్నారా? అలాగే అనుకుంటారు చాలా మంది. తెలిసిన వాళ్ళు, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా చెప్పారు కానీ అమలు చేయలేదు అనుకుంటారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పథకాలు మొత్తం ఏం అమలు చేయరు, పసుపు కుంకుమ లాగా లాస్ట్ లో ఇస్తారంటున్నారు. ఎప్పుడు అనలేదు, ఎప్పుడు అంటానే ఉంటారు వాళ్ళు వ్యతిరేకంగా. ఇప్పుడు కొత్త ఏంటి ఏమన్నా? అది పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారమ్మా, ఫస్ట్ సారి కదా ఈ పవర్ లోకి రావడం? పవర్ లో రావడం అంటే ఆయన బాగా చేస్తున్నాడండి. ఇప్పుడు సొంత డబ్బు ఎవరండి ఖర్చు పెట్టేది రూపాయి అయినా? ఆయన మాత్రం సూపర్, మామూలు కాదు. మా ఇంట్లో ఏంటి, మా అమ్మగారి ఇంట్లో అందరూ ఆయన ఫ్యాన్స్ ఎక్కువ.
ఆయన్ని కూడా విమర్శిస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. అలాగే వాళ్ళకి అదే కదండి పని, ఇంకా రెండో పని ఏముంది అసలు? ఇంకా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మాట్లాడదామా, ఎప్పుడు మనకి ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తా ఉంటాం. మన మోదీ గారు వచ్చి చాక్లెట్ ఇచ్చారంట, పాచిపోయిన లడ్డూలను తిట్టినందుకు చాక్లెట్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. పెట్టాల్సింది మోడీ గారు, తప్పు పని అయిపోయింది. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినే పడుతున్నారు. మోదీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ తుఫాన్ అని చెప్పి మెచ్చుకున్నారు కదా, అది ఎలా అనిపించింది మీకు? తుఫానా మామూలుగా కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తుంటేనే అందరూ లెగిసి నుంచుంటారు ముందు, వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళు అవును, అంత క్రేజ్ ఉంది ఆయనకి. అది మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద ఎత్తున మరి మతాల ప్రస్తావన ఏం తీసుకురాని చెప్పన్న, ఆయన మతాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నట్టు మరి? ఏమోనండి దాని గురించి, మతాల గురించి అని ఏం లేదే. నేనైతే న్యూస్ ఏం చూడలేదు. అది ఆయన అలాంటి మనిషి అయితే కాదు. అందరూ అన్ని మతాలు ఒకటే అని చెప్పి చూస్తారు అంతే. మరి ఇదే కూటమి ప్రభుత్వం 29 దాకా కలిసి నడిచిద్ది అంటారా? ఎందుకు నడవదు? నెక్స్ట్ కూడా ఈ కూటమే వచ్చుద్ది. అమరావతి కంప్లీట్ అయిద్దండి 3 ఏళ్లలో? అవుద్దండి. 3 ఏళ్లలో అవుతుందా? అవుతుంది కంపల్సరిగా. ఏందంత విశ్వాసం ఏంది మీకు? అంటే ఇది వరకు దాని మీద, ఇప్పుడు బాగా ప్రభుత్వం బాగుంది కదా, అవుద్ది, చేస్తారు, కంపల్సరీగా చేస్తారు. మోదీ ఇస్తారంటారా మరి మనకి నిధులు? ఇస్తారు కంపల్సరీగా. ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఎందుకు ఎవరండి, ఇంకా మనం అలా నెగిటివ్ గా మాట్లాడుకుంటే అన్ని నెగిటివ్ గానే ఉంటాయి. అది పాజిటివ్ గా అనుకుందాం అంటే అంతే. మరి అయితే ఎన్ని మార్కులు వేస్తారు ఈ గవర్నెన్స్ కి? 100. జగన్ మళ్ళీ గెలిచే అవకాశం లేదా? అస్సలు ఇంకా తట్టబుట్ట పట్టుకుని వెళ్ళడమే. ఇంకా ఎక్కడికి వెళ్ళాలంటారు? వాళ్ళు అదే ఏ ఊరు అయింది, కాంగ్రెస్ కి వెళ్ళిపోవాలా మళ్ళీ? వెళ్ళిపోవాల్సిందే మళ్ళీ కంపల్సరీగా. ఏమో మళ్ళీ ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిపినట్టు జనసేన తీసుకెళ్లి బీజేపీలో కలుపుతారేమో. ఏమి రాదు, జనసేననే. ప్రజారాజ్యం అంటే అప్పుడు వెళ్ళిపోయింది ఏదో, ఈసారి మాత్రం అలా వెళ్ళే ప్రసక్తే లేదు. ఓకే అమ్మా, థాంక్స్.